జనాభా పెంచాలనే డిమాండ్ నానాటికి ఎందుకు పెరుగుతోంది? చంద్రబాబు, మోడీ ఏమంటున్నారు? మొన్న జనాభాను నియంత్రించాలి అన్నవారు ఇప్పుడు పెంచాలని ఎందుకు అంటున్నారు? చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో వృద్ధతరం ఎందుకు పెరుగుతోంది? అక్కడ వినిపిస్తున్న ప్రమాద ఘంటికల సారాంశమేంటి? జనాభా పెరుగుదల ఆగిపోతే ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా సమతౌల్యం సాధించడం అసాధ్యమేనా? ఏపుగా ఎదిగే సమాజాన్ని నియంత్రించాలని చెప్పి బొక్క బోర్లాపడిన ప్రపంచ మేధావులు ఎవరు? చంద్రబాబు ఇచ్చే ఆఫర్స్తో ఫలితాలు అందుకునేది ఎవరు? రేపటి భారతం ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? పచ్చగా పెరిగే హైందవ జాతిని ఉచ్చువేసి ఉరితీస్తారు అన్న కాలజ్ఞానకర్త వాక్యాల్లోని మర్మం ఏంటి? మంది ఎక్కువైతే మజ్జిగ పలసనవును అనేది ఒక సాధారణమైన వ్యాపార సూత్రం. లేదా చేతిలో ఉన్న వనరులను కళ్ల ముందు కనిపిస్తున్న వినియోగదారులను బేరీజు వేసుకుని సమన్యాయం సాధించేందుకు వ్యవస్థలను నిరంతరం అప్రమత్తం చేయాల్సిన ఓ పరీక్ష లాంటి ప్రక్రియ. ఈ పరీక్షను ఫేస్ చేయాల్సింది, సక్సెస్ కావాల్సింది ప్రభుత్వాలే. కానీ మన ప్రభుత్వాలు అత్యంత కీలకమైన ఈ పరీక్షలో విజయవంతంగా విఫలమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఈ వైఫల్యం తలెత్తడం వల్లే జనాభాలో తీవ్రమైన అసమతౌల్యం ఏర్పడింది. ఈ ఇంబ్యాలెన్స్ను అధిగమించడానికి ప్రపంచ మేధావులంతా ఎవరికి తోచిన సిద్ధాంతాలు వారు ప్రవచిస్తూ వస్తున్నారు. జనాభా అదుపు తప్పుతుందన్న ఆదుర్దాలో పడిపోయి అనేక దేశాలు వారు చెప్పే ప్రవచనాలను సరిగ్గా విశ్లేషించుకోలేక గందరగోళంలో పడిపోతున్నాయి. వారి గందరగోళానికి అసలు కారణాలేంటి? ఈ గందరగోళం ప్రపంచ జనాభాతో ఎలా చెలగాటపడుతోంది? ఇందులో అగ్రరాజ్యాల కుట్రలు ఏమైనా ఉన్నాయా? వర్ధమాన దేశాలకు ఆ కుట్రలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి? ఒకప్పుడు చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం అని చెప్పిన భారతీయ రాజనీతివేత్తలు ఇప్పుడు జనాభాను పెంచకపోతే ప్రమాదంలో పడిపోతాం అని ఎందుకు అంటున్నారు? ఇవన్నీ చాలా సీరియస్గా డిస్కస్ చేయాల్సిన అంశాలు. కుల, మత, ప్రాంతీయతలకు అతీతంగా దేశమంతా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3వ సంతానం, 4వ సంతానాన్ని కనే పౌరులకు ప్రోత్సాహకాలను ప్రకటించడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ప్రపంచ రాజనీతివేత్తలు, సామాజికవేత్తలు ఎక్కడ గందరగోళానికి గురయ్యారో ఒక్క చిన్న ఉదంతం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు 1960 ప్రాంతంలో భారతదేశంలో ఒక పల్లెను తీసుకుందాం. ఆ పల్లెలో ఒక రైతు దంపతులు 12 మంది పిల్లలను కన్నారు అనుకుందాం. వారికి 12 మంది పిల్లలను కనాలని ఎవరూ ప్రేరేపించలేదు. ఎవరూ ప్రోత్సాహకాలు కూడా ప్రకటించలేదు. ప్రభుత్వం నుండి ₹1 సహాయం వారు ఆశించనూ లేదు, పొందనూ లేదు. వారు పని చేసుకున్నారు, చెమటను చిందించారు, పంటను పండించారు. ఆ 12 మందికి తిండి పెట్టారు. ఆ 12 మంది పెరిగి పెద్దయి రైతులుగా, కూలీలుగా, వీలైతే ఉద్యోగులుగా తయారయ్యారు. వారు ప్రభుత్వానికి పన్నులు కట్టారు. వారు లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఉండేది కాదు. ఇక అదే పల్లెను 2000వ సంవత్సరంలో ఊహిద్దాం. 1960 నాటి పూరిల్లు పోయింది. ఓ చిన్నపాటి బిల్డింగ్ ఏర్పడింది. ఆ రైతు కొడుకు తన తండ్రిలాగా 12 మందిని కనలేదు. ఇద్దరితోనే ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎందుకంటే ఇద్దరితోనే ఆపేయమని ప్రభుత్వం చెప్పింది కాబట్టి. అటు పాఠశాలల్లో నినాదాలు, రేడియోలో ప్రచారాలు, డాక్టర్లు ఒత్తిడి చేయడం, రాజకీయ నాయకులు ఊదరగొట్టడం ఇవన్నీ జరిగాయి. హమ్ దో, హమారే దో, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు అంటూ అందమైన నినాదాలు కూడా జనం బుర్రల్లోకి తీవ్రస్థాయిలో జొప్పించారు. దీంతో అతను 2 పిల్లలకే జన్మనిచ్చాడు. 3వ సంతానం జోలికి పోలేదు. అది ఇంకా రాను ఒక్కరు చాలు అనేదాకా వెళ్ళింది. ఇప్పుడు అదే పల్లెను 2026లో ఊహిద్దాం. ఆ రైతు మనవడికి ప్రభుత్వం గతానికి పూర్తిగా భిన్నమైన డైరెక్షన్ ఇస్తోంది. 3వ బిడ్డన కంటే 30,000 ఇస్తాం, 4వ బిడ్డన కంటే 40,000 ఇస్తామని ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ఈ ప్రతిపాదనతో ముందుకు రావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. చంద్రబాబు నాయుడు 2 పిల్లలను కంపల్సరీ చేస్తూ
3, 4 సంతానాలకు ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రమే కాదు, దాదాపు 10 ఏళ్లకు పూర్వమే ఆయన జనాభా పెంచాలంటూ అలారం మోగించేశారు. అప్పుడు కూడా చాలామంది లైట్గా తీసుకున్నారు. కొందరైతే నవ్వి ఊరుకున్నారు. ఆ తరువాత ఇటీవలి కాలంలో పలుమార్లు ఆయన ఈ ప్రపోజల్ను వినిపిస్తూ వస్తున్నారు. ఈసారి మరింత సీరియస్గా ఓ అడుగు ముందుకేసి ప్రభుత్వం తరఫున ఆఫర్స్ కూడా ప్రకటించారని గమనించాలి. అయితే చంద్రబాబు నాయుడు మోగిస్తున్న అలారం బెల్స్ తీవ్రతను అర్థం చేసుకోలేని వారు ఆయనను ట్రోల్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, జనాభా పెంచాల్సిన అవసరాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా నొక్కి చెబుతూ ఉండడం విశేషం. భారత ప్రధాని హోదాలో మోదీ ఈ సూచన చేయడం నిజంగా అందులోని లోతుపాతులను తరచి చూడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది అంటున్నారు. అటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చాలా కాలంగా జనాభా పెంచాలంటూ తీవ్ర స్థాయిలో చెబుతున్నారు. అదే ఆర్ఎస్ఎస్ అభిప్రాయం కూడానని గమనించాలి. ఇప్పుడు మరోసారి 1960 నాటి ఆ పల్లెకు వెళ్దాం. అదే పల్లె ప్రజల పూర్వీకుల సంతానం, అదే భాష, అదే వ్యవహారం. కానీ సంతానం విషయంలో విధానాలు మారుతూ వచ్చాయి. మరి ఈ 66 సంవత్సరాలలో ఏం జరిగింది? ఎవరు తప్పు చేశారు? ప్రజలు చేశారా? ప్రభుత్వాలే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాయా? లేదా కాలమే ప్రజలను తప్పుదారి పట్టించిందా? ఈ వెర్షన్ అర్థమైతే మొత్తం జనాభా గందరగోళానికి కారణం ఏంటనేది అర్థమవుతుంది. ప్రతి కుటుంబం కూడా 2 కన్నా ఎక్కువ కనవద్దని చెప్పిన చంద్రబాబు ఆనాడు తాను చెప్పింది తప్పని, అప్పుడు ఉన్న ఒత్తిడి అలాంటిదని, ఆ ఒత్తిడి నుండి బయటపడకపోతే రేపు మన దేశం ప్రమాదంలోకి వెళ్ళిపోతుందని చెబుతున్నారు. తన తప్పును అంగీకరిస్తున్నానని ఆయనే చెబుతున్నారు. మరి జనాభా విషయంలో ఈ గందరగోళానికి కారకులు ఎవరు? ఎవరి ప్రోద్బలంతో ప్రపంచమంతా జనాభాను తగ్గించేందుకు పోటాపోటీగా పనిచేశాయి? పంతొమ్మిది 1950ల నుండి 1990ల వరకు ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్ఫోటం అనే భయం పట్టుకుంది. ఇది అర్థం చేసుకోవడానికి 3 కీలకమైన సంఘటనల గురించి తెలుసుకోవాలి. మొదటిది, పాల్ ఎహర్లిచ్ అనే అమెరికన్ శాస్త్రవేత్త 1968లో ద పాపులేషన్ బాంబ్ అనే పుస్తకం రాశాడు. జనాభా పెరగడం వల్ల ఆహారం దొరక్క 1970-80 దశకాలలో 100 కోట్ల మంది చనిపోతారని చెప్పాడు. జనాభా నియంత్రించకపోతే ప్రపంచ నాగరికత అంతమవుతుందని హెచ్చరించాడు. ఇది అప్పటి పాలకులను, నిపుణులను హడలెత్తించింది. ఆ పుస్తకం సృష్టించిన సంచలనాల అలల తాకిడి భారత్ వంటి దేశాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఫలితంగా జనాభా పాలసీ మారిపోయింది. అయితే ఆయన చేసిన భయానక అంచనాలు చాలా వరకు నిజం కాలేదు. హరిత విప్లవం వల్ల ఆహార ఉత్పత్తి పెరిగింది. దీంతో పాల్ ఎహర్లిచ్ అంచనాలు తప్పని తేలింది. ఆ పుస్తకం మీద తర్వాత విమర్శలు వచ్చినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ప్రపంచ పౌరుల మస్తిష్కాలలో రాబోయే జనాభా ఉపద్రవం ఎలా ఉంటుందో బలమైన ముద్ర వేసింది. ఇక రెండోది, యుఎస్ఏ, యూరోప్ వంటి సంపన్న దేశాలు జనాభా నియంత్రణను అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతికి అత్యవసరమైన అంశంగా చూపించాయి. IMF, వరల్డ్ బ్యాంక్ రుణాలకు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు షరతులుగా పెట్టాయి. అంటే జనాభా తగ్గించకపోతే సహాయం అందదు అనే ఒత్తిడి వర్ధమాన దేశాలపై పడింది. అయితే ఇక్కడ ఓ కుట్ర కూడా ఉందని, పాశ్చాత్య సంపన్న దేశాలు తమ జనాభాను తగ్గించుకోలేదు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాను తగ్గించాలని మాత్రం ఒత్తిడి తీసుకువచ్చాయి. ఇందులో జాత్యహంకారం మూలాలు ఉన్నాయని చరిత్రకారులు విమర్శించారు కూడా. ఇక మూడవ అంశం, గ్రీన్ రెవల్యూషన్. నార్మన్ బోర్లాగ్ ప్రతిపాదించిన హరిత విప్లవం ఆహార ఉత్పత్తిని గణనీయంగా పెంచేశాయి. హరిత విప్లవం తర్వాత ఆహారం కొరత ఏర్పడుతుంది అనే భయం కాస్త తగ్గింది. కానీ జనాభా అదుపులో లేకపోతే అభివృద్ధి జరగదు అనే భావన మాత్రం పాలకుల మెదళ్లలో బలంగా నాటుకుపోయింది. అందుకు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ తీసుకున్న దుందుడుకు నిర్ణయాలను ఓ దృష్టాంతంగా పేర్కొనవచ్చు. 1976 ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా, సంజయ్ గాంధీ నేతృత్వంలో నిర్బంధ శస్త్రచికిత్సలు జరిగాయి. లక్షలాది పేదలు, దళితులు బలవంతంగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది ఒక చారిత్రక నేరం. ఇందిర తీసుకున్న ఈ నిర్ణయం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందంటే
1977 ఎన్నికలలో ఆమె ఓడిపోయారు. అయినా ఆ తర్వాత కూడా జనాభా నియంత్రణ విధానం నెమ్మదిగా కొనసాగుతూనే వచ్చింది. హమ్ దో హమారే దో నినాదం స్కూళ్లలో, రేడియోల్లో, సినిమాల్లో మారుమోగిపోయింది. భవిష్యత్ తరాల మనసుల మీద చెరగని ముద్ర వేసింది. పూర్వం మన వాళ్ళు 8 నుండి 12 మందిని ఎందుకు కన్నారు? వారు అలా చేసింది అజ్ఞానంతో కాదు. వారిది ఒక లోతైన ఆర్థిక, సాంఘిక, జీవ సంబంధమైన హేతువు నుండి పుట్టిన నిర్ణయం. అప్పుడు శిశుమరణాల రేటు చాలా ఎక్కువగా ఉండేది. 10 మంది పుట్టిన 4-5 మాత్రమే బతికి బట్టకట్టేవారు. వారే పెరిగి పెద్దయ్యే ప్రయోజకులు అయ్యేవారు. ప్రకృతి ఇచ్చే ఫలితాల లెక్కల గురించి మన పూర్వీకులకు బాగా తెలుసు. 10 మందిని కంటే 5-6 పెరుగుతారని వారికి తెలుసు. ఎంతమంది పిల్లలు బతికితే అంత ఆస్తిని పోగేసుకున్నట్టు మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక నిర్మాణం కూడా మన వాళ్లను అలా ప్రకృతికి అనుగుణంగా జీవించేలా ప్రేరేపించింది. సంతానాన్ని దైవ ప్రసాదంగా భావించారు. పిల్లలు పెరగడం ఇంటికి శుభం అనుకున్నారు. పుత్రవంతుడే పుణ్యవంతుడు, ఆడపిల్ల పుడితే అష్టైశ్వర్యం, ఇలాంటి నమ్మకాలు వేల సంవత్సరాలుగా మన సంస్కృతి ద్వారా పేరెంట్స్కు సంక్రమించాయి. ఈ విశ్వాసాలు ఆ కాలానికి పనిచేసిన జీవన తత్వాలు. కన్న బిడ్డలే తల్లిదండ్రుల బాధ్యతలు చూసుకునేవారు. వృద్ధాప్యంలోనూ వారిదే రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం మీద ఏ దశలోనూ ఆ కుటుంబాలు ఆధారపడేవి కావు. ప్రభుత్వ పెన్షన్లు లేవు, బ్యాంకు ఖాతాలు లేవు, నిధుల గోల లేనేలేదు. అయితే పాలకులకు ముందు చూపు లేని కారణంగా, ముందు చూపు లేని ప్రపంచ మేధావులు చెప్పిన తప్పుడు లెక్కల కారణంగా మన వాళ్ళు వారు చెప్పిందే సత్యం అనుకున్నారు. ఫలితంగా లెక్క తప్పారు. లెక్క తప్పినట్టు కూడా ఆలస్యంగా గ్రహించారని గమనించాలి. అలా ప్రకృతితో మమేకమైపోతున్న తరుణంలో ప్రజల ఆలోచనలో తీవ్రమైన మార్పు వచ్చింది. కేవలం ప్రభుత్వ విధానాల ఫలితమే అనుకోవడానికి వీల్లేదు. పెరుగుతున్న నగరీకరణ కారణంగా పేరెంట్స్ ఆలోచన ప్రభావితమైందని నిపుణులు చెబుతారు. పల్లెల్లో పిల్లలు ఆస్తి అయితే నగరంలో పిల్లలు బాధ్యతగా పరిణమించింది. పల్లెలో పిల్లవాడు 8 ఏళ్లకే పని చేస్తాడు. నగరంలో అదే పిల్లవాడు 25 ఏళ్ల వరకు చదువుకుంటూ ఖర్చు పెడతాడు. దీనివల్ల జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వం చెప్పకపోయినా అదొక ఆర్థిక అవసరంగా మారింది. మరోవైపు అక్షరాస్యత పెరిగిన కొద్దీ, మహిళలు ఉద్యోగాలు చేస్తున్న కొద్దీ వారి శరీరంపై వారికి ఎంపిక చేసుకునే హక్కు కలిగింది. ఇది జనాభా తగ్గుదలలో అత్యంత శక్తివంతమైన కారణం. ఏ ప్రభుత్వ ప్రచారమూ చేయలేని పనిని మహిళా విద్య చేసిపెట్టింది. మరో అంశం శిశుమరణాల తగ్గుదల. వైద్య పురోగతి వల్ల శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. 10 మందిని కంటే 5 పెరుగుతారు అనే పాత లెక్క చెరిగిపోయింది. 2 కంటే 2 పెరగడం ఖాయమైంది. కాబట్టి ఎక్కువ మందిని కనాల్సిన బయోలాజికల్ అవసరం లేకుండా పోయింది. మరోవైపు జీవన వ్యయం అత్యంత ప్రభావం చూపించింది. ఒక బిడ్డకు మంచి భవిష్యత్తు ఉండేలా పెంచాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్, కోచింగ్ సెంటర్, ఉన్నత చదువు, లక్షలు, కోట్ల పెట్టుబడి కావాలి. ఇది మధ్యతరగతిని 1 లేదా 2 అనే నిర్ణయం వైపు స్వచ్ఛందంగా నడిపించింది. మరోవైపు వ్యక్తివాదం ప్రాధాన్యత సంతరించుకుంది. నా జీవితం మీద నాకే హక్కు అనే ఆలోచన పెరిగింది. దీంతో కెరీర్ ముఖ్యమైంది. వివాహం ఆలస్యమైంది. పిల్లలను తగ్గించుకుని డబుల్ ఇన్కమ్ సోర్స్ కోసం వెదుకులాట తీవ్రమై ఇదొక సాంఘిక విప్లవంగా మారిందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు జనాభాను పెంచండి అని పిలుపునిస్తున్నారు. 30,000, 40,000 ఇస్తామని పిల్లలను కనాలని అడుగుతున్నారు. గతంలో ప్రజలు ఎంత కష్టమైనా 10-12 మందిని పెంచారు. ఎందుకంటే అది వారికి అవసరం. ఇప్పుడు ప్రభుత్వాలు డబ్బు ఇచ్చినా ప్రజలు ఆ పిలుపునకు స్పందించడం లేదు. ఎందుకంటే అది వారికి అవసరం లేదు. దక్షిణ కొరియా ఉదాహరణనే తీసుకోవచ్చు. ఆ ప్రభుత్వం $1 ట్రిలియన్ ఖర్చు చేసింది. అయినా టోటల్ ఫెర్టిలిటీ రేటు TFR 0.72 కన్నా కిందకు దిగజారింది. ఇక జపాన్లో అయితే అన్నీ ఫ్రీగా ఇస్తాం, ముఖ్యంగా నివాసాలు ఉచితంగా కల్పిస్తాం, పిల్లలను కని పెట్టండి అని ప్రచారం చేసిన ప్రజల ఆలోచనల మీద ఎటువంటి ప్రభావం పడలేదు. భారత్లో TFR 1.9 దగ్గర రికార్డైంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది మరింత తక్కువగా ఉంది.
ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో టీఎఫ్ఆర్ 1.5 నుండి 1.9 మధ్య నమోదైంది. అంటే ఈ రాష్ట్రాల జనాభా రానున్న కాలంలో మరింత తగ్గిపోతుందన్నమాట. దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గుతుండగా యూపీ, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల జనాభా ఇంకా పెరుగుతోంది. ఈ అంశం కేంద్రంగానే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తీవ్రమైన భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయని, ఉత్తరాదికి పెరుగుతాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇది రాను రాజకీయ సంక్షోభం దిశగా కూడా వెళ్లవచ్చు. జనాభా తగ్గడం వల్ల పనిచేసే వయస్సున్న వారి సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. పెన్షన్లు, ఆరోగ్య సేవలు భరించేందుకు తగిన యువ శ్రామికులు లేకుండా పోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ వెనుకంజ వేస్తుంది. వినియోగదారుల సంఖ్య తగ్గితే మార్కెట్లు సంకుచితమవుతాయి, జీడీపీ వృద్ధి మందగిస్తుంది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక ప్రమాదకరమైన సంకేతం. అటు చైనాలో ఏం జరిగింది? 1980ల మధ్యలో చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, టర్కీ అన్ని జనాభా నియంత్రణ విధానాలను అమలు చేశాయి. అయితే రానున్న ప్రమాదాన్ని గ్రహించిన ఆయా దేశాల పాలకులు 2015 నాటికి జనాభా పెంపు విధానాలను ప్రోత్సహించడం దిశగా మళ్లించాయి. ఇందులో చైనా అనుభవం మీద అన్నిటికంటే విస్తృతమైన చర్చ జరిగింది. 1979లో చైనా సింగిల్ చైల్డ్ పాలసీ తీసుకొచ్చింది. దశాబ్దాల పాటు కఠినంగా అమలు చేసింది. 2015 వచ్చేటప్పటికి తాము ఎంత పొరపాటు చేశామో చైనా పాలకులు గ్రహించారు. ఉన్న పడంగా 2 పిల్లలకు పాలసీని మార్చారు. అయినా ఫలితాలు కనిపించలేదు. అందుకే 2021లో 3 పిల్లల పాలసీ వైపు వెళ్లిపోయింది చైనా. అది కూడా ఫలించకపోవడంతో ఇప్పుడు పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు చైనా పాలకులు. ఒకసారి టీఎఫ్ఆర్ తగ్గిపోయిన తర్వాత దాన్ని పూర్వపు స్థాయికి పెంచడం అనేది చాలా కష్టమైన పని. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ యువత పెద్ద కుటుంబాల రూపకల్పన కోసం సిద్ధపడటం లేదు. ఫలితంగా చైనా ఇప్పుడు 4-2-1 సమస్యను ఫేస్ చేయాల్సి వస్తోంది. 4 తాతలు, 2 తల్లిదండ్రులను ఒక బిడ్డ పోషించాల్సిన పరిస్థితికే 4-2-1 సమస్యగా నామకరణం చేశారు. జపాన్ టీఎఫ్ఆర్ ప్రస్తుతం 1.2గా ఉంది. జనాభా తగ్గుదల వల్ల అక్కడ అనేక గ్రామాలు ఖాళీ అయిపోయాయి. ఒక్కరు కూడా నివసించని గ్రామాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. వృద్ధుల జనాభా పెరగడంతో ఆరోగ్య సేవల భారం ఖజానాకు తట్టుకోలేకుండా తయారైంది. జనాభా తగ్గడంతో ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య తగ్గుతుంది. దీంతో ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది. పెన్షన్లు, ఆరోగ్య సేవలు భరించేందుకు నిధుల లోటు ఏర్పడుతుంది. అటు మార్కెట్లో వినియోగదారులు తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కుంచుకుపోతుంది. వృద్ధులను చూసుకోవడానికి పిల్లలు లేకపోవడంతో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల అవసరం పెరుగుతుంది. కమ్యూనిటీ జీవనం బలహీనపడుతుంది. సైన్యానికి, శ్రమశక్తికి తగిన యువత లభించకపోవడం జాతీయ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో పాక్, బంగ్లాదేశ్ వంటి ప్రత్యర్థి దేశాలు జనాభా పెరుగుదలలో ముందుకు సాగడం ప్రమాదకరంగా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కాలజ్ఞానకర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దాదాపు 400 ఏళ్ల క్రితమే హెచ్చరించడం గమనించాలి. పచ్చగా పెరిగే హైందవ జాతిని ఉచ్చు వేసి ఉరితీస్తారు అని ఆనాడే హెచ్చరించారు. ఎవరో అనామకులు ప్రపంచ మేధావుల పేరిట పుస్తకాలు రాసి సమాజ గమనాన్ని తప్పుల తడకగా అంచనా వేసి హెచ్చరిస్తే అందులోని కుట్రలను అర్థం చేసుకోకుండా అదే నిజమని నమ్మి ఏకంగా ప్రభుత్వ పాలసీలనే మార్చేశారు మన పాలకులు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికి రానున్న ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. మరోవైపు జనాభా నియంత్రణలోనూ సమన్యాయం పాటించకుండా కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేశారన్న ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. జనాభా నియంత్రణ కోసం చట్టాలు తీసుకొచ్చినా ముస్లింలు మాత్రం భారత చట్టాన్ని కాకుండా షరియా లా మాత్రమే పాటిస్తామని చెబుతూ ఇప్పటికీ చాలా వరకు దాన్నే ఫాలో చేస్తున్నారు. అయితే చాలామంది చదువుకున్న ముస్లింలు, ఆధునిక పోకడలు తెలిసిన వారు మాత్రం 2 సంతానానికే పరిమితమయ్యారు. కానీ బహుభార్యాత్వం వల్ల ముస్లింల జనాభా పెరుగుతోందన్న ఆందోళన హిందూ సంఘాల నాయకుల్లో ఉంది. విశ్వ హిందూ పరిషత్,
ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు చాలా కాలంగా కేంద్రం మీద ఒత్తిడి తెస్తుండడం ఇక్కడ గమనించాలి. ఇలా అనేక పరిణామాల పర్యవసానాల కారణంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి. ఒకప్పుడు జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పిల్లలు భారం కాదు భవిష్యత్తు సంపద అనే కొత్త ఆలోచనతో ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ వృద్ధాప్య జనాభా వేగంగా పెరగడమేనని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా 15 నుండి 64 ఏళ్ల మధ్య పనిచేసే వయసు గల జనాభా ఎక్కువగా ఉంటే దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్గా పరిగణిస్తారు. ఇదే ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందుకు నడిపించే బలమైన సాధనం. కానీ గత 30 ఏళ్లలో ఏపీలో సంతానోత్పత్తి రేటు 3.0 నుండి 1.5కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జనాభా స్థిరంగా కొనసాగాలంటే కనీస TFR 2.1 ఉండాలంటారు. ప్రస్తుతం ఏపీ సగటు వయస్సు 32.5 ఏళ్లుగా ఉండగా ఇది దేశ సగటు 28.4 ఏళ్ల కంటే చాలా ఎక్కువ. అంటే ఇతర రాష్ట్రాల కంటే ఏపీ వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తోందని అర్థం. ఇక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 నాటికి పనిచేసే యువ జనాభా తగ్గిపోవడంతో పాటు వృద్ధుల భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా పడుతుందని ఆరోగ్య శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధి, టెక్నాలజీ రంగం, తయారీ పరిశ్రమలకు భారీగా నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే జనాభాను సమస్యగా కాకుండా ఆర్థిక శక్తిగా మార్చే దిశగా చంద్రబాబు కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా మార్పుల కోసం శ్రీకారం చుట్టారు. గతంలో 3వ సంతానం ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను కూటమి ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసింది. ఇప్పుడు జనాభా పెంపునకు ప్రత్యక్ష ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. 3వ బిడ్డకు జన్మనిస్తే 30,000, 4వ బిడ్డకు జన్మనిస్తే 40,000 తక్షణ నగదు ప్రోత్సాహకం అందిస్తామని సీఎం ప్రకటించారు. అంతేకాదు గతంలో 2వ బిడ్డకు కూడా 25,000 ప్రోత్సాహకం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ త్వరలో పూర్తిస్థాయి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురానున్నట్లు చంద్రబాబు క్లారిటీ ఇవ్వడం ఆలోచించాల్సిన అంశం. కేవలం నగదు సహాయం వరకే ఈ ప్రణాళిక పరిమితం కావడం లేదు. పిల్లల పెంపకం, పోషణ, విద్య, ఆరోగ్య బాధ్యతల్లో కూడా ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది. 3వ బిడ్డకు 5 ఏళ్ల పాటు ప్రతి నెల 1,000 రూపాయలు పోషకాహార భత్యం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. అలాగే 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఉద్యోగుల కోసం 12 నెలల ప్రసూతి సెలవులతో పాటు 2 నెలల పితృత్వ సెలవులు ఇవ్వాలనే ఆలోచన కూడా నడుస్తోంది. సంతానలేమితో బాధపడే దంపతుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో PPP విధానంలో ఉచిత IVF సేవలు అందించేందుకు మెటర్నిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయాల వెనక కేవలం జనాభా పెంపు మాత్రమే కాదు, బలమైన రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయని భావించాలి. 2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జనాభా ఆధారంగా జరిగితే గతంలో జనాభా నియంత్రణను కఠినంగా అమలు చేసిన ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలలో ఇప్పటికీ జనాభా వృద్ధి రేటు ఎక్కువగానే ఉండడంతో అక్కడ సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ బలం తగ్గే ప్రమాదాన్ని చంద్రబాబు ముందుగానే గుర్తించారని భావిస్తున్నారు. ఇలా అనేక పరిణామాలను ఊహించడం వల్లే చంద్రబాబు ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో TFR 1.5గా ఉంది. అది రీప్లేస్మెంట్ లెవెల్కి చేరుకోవాలంటే 2.1గా ఉండాలి. అందుకోసమే చంద్రబాబు నాయుడు ప్రతి జంట కూడా కనీసం 3 కనాలని చెబుతున్నారు. అయితే చరిత్రలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే ప్రభుత్వాలు ప్రజల మనసు మార్చడంలో చాలా పరిమితమైన శక్తిని కలిగి ఉంటాయి. జనాభా తగ్గించడంలో ప్రభుత్వాలు కొంత విజయం సాధించాయి. ఎందుకంటే సమాజం వెళ్లేది కూడా ఆ దిశనే కాబట్టి.
ప్రజల ఆలోచనలకు అనుగుణమైన నిర్ణయంగా తోచింది కాబట్టి ప్రజలంతా జనాభా నియంత్రణకు సహకరించారు. కానీ ఇప్పుడు జనాభా పెంచే క్రమంలో ప్రజల ఆలోచనలకు ప్రభుత్వాలు వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుంది. నగరీకరణ, జీవన వ్యయం, వ్యక్తివాదం, మహిళా స్వేచ్ఛ వంటి అంశాలన్నీ పరిమిత సంతానానికే మద్దతునిస్తాయి. యథాప్రకారం లెఫ్ట్ లిబరల్స్, ఫెమినిస్టులు తమ పాత మూస సిద్ధాంతాలని ఇప్పటికీ ప్రవచిస్తూ ఉండడం గమనించాలి. రాజకీయ నాయకులు 5 ఏళ్ల కాలపరిమితి మేరకే ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ 5 ఏళ్లలో ఏం చేయాలి అనేది తప్ప మరో సామాజిక అవసరాన్ని వారు గమనించలేరు అని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పాలసీలు మొత్తం కూడా 5 ఏళ్లు, మహా అయితే 10 ఏళ్ల కాల వ్యవధికి ఉపయోగపడేలా ఉంటాయి. కానీ జనాభాలో సంభవించే మార్పులు అర్థం కావాలంటే కనీసం 50 ఏళ్ల కాలపరిమితి అవసరం అవుతుందంటారు నిపుణులు. ఇంతటి దూరదృష్టి మన పాలకులకే కాదు, అనేక దేశాల పాలకులు కూడా లేదు అనేది రూఢిగా అర్థమవుతోంది. ఇక 30,000 రూపాయలు ప్రజల ఆలోచనలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అనేది ఆసక్తికరమైన అంశం. ఒక మధ్యతరగతి దంపతులకు 3వ బిడ్డను పెంచడానికి 20 ఏళ్లలో 50 నుండి 60 లక్షలు ఖర్చవుతుంది. ప్రభుత్వం 30,000 ఇస్తోంది. మరి ప్రభుత్వం ఇచ్చే 30,000 కోసం లక్షల కొద్దీ ఖర్చు చేయడానికి ఏ పేరెంట్స్ సిద్ధపడతారు? ఎంతమంది యంగ్ కపుల్స్ కన్విన్స్ అవుతారు? నిజానికి ప్రభుత్వానికి ఇదే ఓ పెద్ద టాస్క్. అయితే బిడ్డ పుట్టగానే ఆవకాయ తినిపించనట్లే ఒక ప్రణాళిక ఏర్పడగానే అది పూర్తిగా సఫలం అవుతుందని చెప్పలేం. కానీ అనంతర కాలంలో ఆ దిశగా మరిన్ని కొత్త ఆలోచనలు చోటు చేసుకుని ప్రభుత్వాలు ఇన్నోవేటివ్గా ఆలోచించే అవకాశం లభిస్తుంది. అటు ప్రాంతీయ, జాతీయ ప్రయోజనాలు కాపాడాలనే ఆలోచనలు యువతరంలో బలపడితే పాలకుల ఆలోచనలు సాకారం దాలుస్తాయని చెప్పాలి. ఒకప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని తెలిసినప్పుడు పలువురు భారతీయ మహిళలు తమ ఒంటి మీదున్న బంగారాన్ని జాతీయ ఉద్యమానికి దానం చేసిన దాఖలాలున్నాయి. అలాంటిది జాతి సంక్షేమం కోసం బిడ్డలను కనే ఆలోచనలు కూడా సాకారం దాల్చవని ఎందుకు అనుకోవాలి? ఈ మొత్తం చర్చలో ఒక మౌలికమైన సత్యం దాగి ఉంది. అదేంటంటే జనాభా పెరగడం, తగ్గడం అనేవి రెండూ సహజమైన ప్రక్రియలు. అవి ఎప్పుడూ మానవుల అవసరాలు, భయాలు, ఆకాంక్షలకు ప్రతిస్పందనగానే జరుగుతాయి. ప్రభుత్వాలు ఆ ప్రక్రియను ప్రభావితం చేయగలవు, కానీ నియంత్రించలేవు. అప్పుడు 10 మందిని కన్నవారు తప్పు చేయలేదు, ఆ కాలానికి అది సరైన నిర్ణయం. తర్వాత 2 కన్నవారు కూడా తప్పు చేయలేదు, ఆ కాలానికి అది సరైన నిర్ణయం. ఇప్పుడు మళ్ళీ 3 కనాలని చెప్పడం ఈ కాలానికి అవసరమైన పిలుపుగా భావించాలి. అయితే ఈ పిలుపు పనిచేయాలంటే డబ్బు ఒక్కటే చాలదు. పౌరులు ప్రశాంతంగా జీవించడానికి అనువైన సమాజం, పిల్లలను పెంచడానికి అనువైన ఆర్థిక వ్యవస్థ, పిల్లలను కనడం అనేది ఆనందకరమైన అనుభూతిగా ఫీల్ అయ్యే సాంస్కృతిక వాతావరణం కల్పించాలి. ఇవన్నీ కలగలిసినప్పుడే యంగ్స్టర్ మైండ్ సెట్ భావి లక్ష్యాలకు అనుగుణంగా ట్యూన్ అవుతుంది. అప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద కుటుంబాల వైపు మళ్లుతారు. లేకపోతే ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ప్రకటనలు, నినాదాలు, ప్రోత్సాహకాల వరకే పరిమితం అవుతాయి. ఈ పథకాలన్నీ చరిత్రలో ఒక ఆసక్తికరమైన ఫుట్నోట్గా మాత్రమే మిగులుతాయి. జనాభా పెంపు సరైన ఆలోచనే. హిందూ జనాభా తగ్గుదల వల్ల భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం కూడా నిజమైనదే. కానీ అదే సమయంలో గల్ఫ్ యుద్ధ ఇంధన సంక్షోభం, జలవనరుల కొరత ఏర్పడుతుందని యునైటెడ్ నేషన్స్ హెచ్చరించడం, వాతావరణ మార్పుల వల్ల ఆహార సంక్షోభం, నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం, ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం పెద్ద కుటుంబాలు అనే పిలుపునివ్వడం అసంపూర్ణమైన విధానమే అవుతుంది. జనాభా పెంచాలని పిలుపునివ్వడం సులభం, కానీ ప్రతి ఒక్క పిల్లవాడికి తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, పీల్చడానికి గాలి, చదువుకోవడానికి బడి, పనిచేయడానికి ఉద్యోగం ఇవ్వగలమా అనేవి అసలైన ప్రశ్నలు. చంద్రబాబు ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో మొదలు పెడుతున్న జనాభా పెంపు అనే మహాయజ్ఞం రేపు ఎన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది, ఇంకా
ఎలాంటి పథకాలతో సీఎంలు ముందుకొస్తారు, ప్రజల కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.